హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 hours ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే, మనం తంజావూరు పెయింటింగ్స్ల గురించి చూస్తున్నాం కదా. తంజావూరు పెయింటింగ్ జనరల్గా ఫ్రేమ్స్ టేక్ వుడ్తో కానీ నార్మల్ ఫైబర్ కానీ చేస్తారు. ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది టేక్ వుడ్తో చేస్తారు. టేక్ వుడ్ చేసినది అందులో కొన్ని డిజైన్స్ ఉంటాయి. చెట్టినాడ్ డిజైన్ అని, మనీ డిజైన్ అని, క్లాసిక్ డిజైన్ అని, ఇలా డిఫరెంట్ డిజైన్స్ వుడ్ తోటి తయారు చేసినవి, టేక్ వుడ్ తోటి తయారు చేసిన ఫ్రేమ్స్ మనం జనరల్గా తంజావూరు పెయింటింగ్స్ పెడతాం. ఈరోజు వీడియోలో నేను చూపించింది ఏంటంటే, బాలాజీకి ఇది 2x3 సైజు బాలాజీకి ఈ ఫ్రేమ్ అనేది నేను క్లే తోటి చేశాను. మీరు మ్యూరల్ క్లే పెయింటింగ్లో నా వీడియోస్లో కనుక చూసినట్లయితే అందులో యూజ్ చేసే క్లేను నేను వాడి ఇక్కడ కంప్లీట్గా సాలిడ్ మొత్తం ఏమి పెట్టకుండా లోపల సాలిడ్ క్లే మాత్రమే యూజ్ చేసి ఈ డిజైన్ తోటి ఈ ఫ్రేమ్ చేశాను. చూడండి, ఇందులో కూడా నేను తంజావూరుకి యూజ్ చేసుకునే స్టోన్స్ వాడాను. ఇక్కడ బర్డ్స్ కానీ, ఇక్కడ మనకి ఈ ఫేస్ పెడతారు కదా, ఇది కానీ 2 sides చక్రము శంకు లాగా, శంకు షేప్లో ఇది బార్డర్, 2 birds ఇటు 2 birds. ఇలా మనము వెంకటేశ్వర స్వామికి బార్డర్లో ఉండే ఒక ఫ్రేమ్ లాంటిది. ఇప్పుడు బాలాజీ స్వామి ఫోటో, బాలాజీది ఫోటో చూసినట్లయితే బార్డర్ అవుట్ సైడ్లో మనకి ఒక ఈ ఫ్రేమ్ ఒకటి ఉంటుంది. దాని మీద నుంచి మనకి ఈ పూలదండ అనేది వస్తుంది. సో దాన్ని నేను 3Dలో క్లేలో చేయాలని, ప్లస్ ఇది ఒక ఈ పెయింటింగ్కి మనం టేక్ వుడ్ తోటి కాకుండా ఇలా ఒక క్లే బార్డర్ తోటి, క్లే తోటి ఫ్రేమ్ చేయాలని ఇది చేశాను. చూడండి, ఇది చేసి కూడా ఆల్మోస్ట్ 3 years కన్నా ఎక్కువనే అయింది. ఆల్మోస్ట్ 3-4 years అవుతుంది దగ్గర. మీరు జాగ్రత్తగా గమనించండి, ప్రతిదీ తంజావూరు పెయింటింగ్ లాగానే చేశాను. తంజావూరు పెయింటింగ్ కోన్ వర్క్, ఈ కోన్ వర్క్, స్టోన్ వర్క్వి, ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ యూజ్ చేశాను. క్లే జనరల్గా నేను చేసే క్లే ఏంటంటే, మనం తంజావూరు ఫేస్ మాస్క్లో చూపించిన క్లే కానీ, మ్యూరల్ క్లే కానీ వైట్ కలర్ వస్తుంది మొత్తం అవుట్పుట్ కంప్లీట్ అయిన తర్వాత. ఇక్కడ ఇలా వైట్ కలర్ వచ్చిన దానికి నేను ఇక్కడ గోల్డ్ కలర్ పౌడర్ డస్ట్, గోల్డ్ పౌడర్ డస్ట్లో వార్నిష్ మిక్స్ చేసితే ఒక క్రీమ్ లాంటిది తయారవుతుంది. ఆ కలర్ని నేను ఇక్కడ గోల్డ్ కలర్ని యూజ్ చేశాను. ఈ కలర్ వేసి కూడా ఆల్మోస్ట్ ఇది చేసినప్పుడే వేసాను. ఇది కూడా 4 years అవుతుంది. కానీ ఇంతవరకు ఎటువంటి కలర్ షేడ్ కానీ, ఎటువంటి కలర్ పోవడం కానీ, వెట్ క్లాత్తో తుడిచినా కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు. సో మనం ఇలా క్లే తోటి కూడా తంజావూరు పెయింటింగ్స్కి క్లే తోటి కూడా మనం ఫ్రేమ్స్ చేసుకోవచ్చు. చూడండి, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త టెక్నిక్స్, కొత్త వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి చూడండి. మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇది కంప్లీట్ వీడియో చూడండి, లైక్ చేయండి.